హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే నిన్న ఎగ్జిట్ పోల్స్ అనంతరం ఎవరైతే మస్తాన్ ఆరా సంస్థ ఆయన చెప్పారో దాదాపుగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ ప్రభుత్వం వస్తుందని ఆయన చెప్పారు. కానీ కీలకమైన నాయకులు, కీలకమైన మంత్రులు ఈసారి ఓడిపోతారన్న విషయంపై జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ అయ్యారని చెప్పేసి ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నించారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అయితే అంటే కీలక మంత్రులు ఇప్పుడు ఆర్కే రోజా గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, గుడివాడ అమర్నాథ్ గారు కానీ, వల్లభనేని వంశీ గారు కానీ, ముఖ్యంగా కొడాల నాని గారు కానీ, వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉందంటూ కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అంటే నార్మల్గా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళే బలం అని ఎక్కువ మనం చెప్తూ ఉంటాం. మరి ఇలాంటి వాళ్ళే ఓడిపోతే ఇప్పుడు ఎలా ఉంటుంది అసలు మొత్తం? చాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంతా అగమ్య గోచరంగా ఉంది. మనం ఎన్నో ఊహించుకున్నాం కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు మాట. ఆయనకి వచ్చేసరికి ఆరామస్తాను మీరే గెలుస్తా అన్నారు. హ్యాపీగానే ఉంది. తీరా చూస్తే ఆ కోసం చిత్తూరు నుంచి టెక్కల వరకు చూసుకున్నట్టయితే వాళ్ళ తాలూకు ఘనాపాటి అనిపించుకున్న మంత్రులందరూ కూడా ఫట్ మని లేచిపోతున్నారు. వారెవరో తెలుసుకుందాం. అక్కడ ధర్మాన ప్రసాదరావు చాలా మంచి తమ్మినేని సీతారాం, వీళ్ళందరూ బతుకు సీనియారిటీ ఉన్న మంత్రులు కదా. కాంగ్రెస్ పార్టీలో ధర్మాన ప్రసాదరావు నెంబర్ 2 అయినట్టయితే తెలుగుదేశంలో తమ్మినేని సీతారాం కూడా మంచి పొజిషన్లో ఉండేవాడు. అక్కడి నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడికి ఇలా వచ్చినట్టయితే ఇక్కడ మన విశాఖపట్నంలో గుడివాడ అమర్నాథ్ వాళ్ళ నాన్న వాళ్ళంతా రాజకీయాలకు నేపథ్యం ఉన్నప్పుడు కూడా ఘోరంగా ఓడిపోబోతున్నాడు గుడివాడ అమర్నాథ్. తర్వాత ఇలా దాటుకుంటూ వచ్చినట్టయితే మన అనకాపల్లిలో ఎవరు ఓడిపోతున్నారండి. అనకాపల్లిలో జనసేన వస్తుంది. ఎవరు మన కొనసాల రామకృష్ణ వస్తున్నాడు. అలా అంటే వీళ్ళు మినిస్టర్లు మాట. అంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా మినిస్టర్కి సంబంధించి చెప్తున్నాను నేను. ఇలా వచ్చినట్టయితే ఇక్కడ మళ్ళీ కృష్ణా జిల్లాలో కొడాలి నాని ఓడిపోతున్నాడు. కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ ఓడిపోతున్నాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోతున్నాడు. కురసాల కన్నబాబు అని కాకినాడలో ఉంటాడు, ఆయన ఓడిపోతున్నాడు. తర్వాత ఇక్కడ వల్లభనేని వంశీ కొడాలి నాని, అలా కొంచెం దూరం జరిగినట్టయితే విడుదల రజని, అంబటి రాంబాబు, వీళ్ళందరూ కూడా కట్టుకుని ఓడిపోతున్నారు అన్నమాట. అలా వెళ్తున్నట్టయితే రోజా, అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి పెద్ద మనిషికే ఇప్పుడు ఠికానా లేదు. గెలుస్తాడా ఓడుతాడా భయభ్రాంతులు చేస్తున్నారన్నమాట ఈ కూటమి. అందులో ఇంతమంది అంటే ఎవరినైతే తను బాగా ప్రేమించాడో, ఎవరైతే తన వాళ్ళు అనుకున్నాడో, తన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఓడిపోతున్నారు. తనకి నూరు పోసి ఏ మాటలు చెప్పారో మినిస్టర్లు ఉంటారు కదా. మినిస్టర్లు ఎవరు చేస్తారు? తమకి ఇష్టమైన వాళ్ళే చేస్తారు. ఇష్టలు ఎందుకు అవుతారు? తనకి ఇష్టమైన మాటలు చెప్పేవారే ఇష్టలు అవుతారు అన్నమాట. తనకి ఇష్టమైన మాటలు చెప్పి మంత్రి పదవి కొట్టేసి జనాలకి ఎంత దూరం అయిపోతారా? ఫస్ట్ జనాలకి నన్ను ఎంత దూరం చేస్తారా? సెకండ్, ఈరోజు ఎంత ఘోరంగా ఓడిపోతుందా? వైసీపీ పార్టీ గెలుస్తుందని చెప్పినటువంటి సర్వే మన ఆరామస్తాన్, వైసీపీ ఇంత ఘన విజయంతో అటు గెలుస్తుందని చెప్పినటువంటి ఆరామస్తాన్ కూడా వీళ్ళందరినీ కూడా డిస్కార్డ్ చేశాడు. ఎవరైతే పార్టీలో ప్రముఖులు అనుకుంటున్నారో వీళ్ళందరినీ కూడా డిస్కార్డ్ చేశారన్నమాట. అందువల్ల ఇంత నేరం ఎందుకు జరిగింది, ఇంత ఘోరం ఎందుకు జరిగింది? దీనికి సంజాయిషి ఏంటంటే ఎవరిదాన్ని కూడా సంజాయిషి లేదు. అలా అనుకుంటారు కానీ గెలిచేది మనమేనంటే అని సజ్జలు లాంటి డౌట్ చెప్పినా, ఇంకా రోజా లాంటి వాళ్ళు ఎలా స్టేట్మెంట్ ఇచ్చినా, మన కొడాలి నాని లాంటి వాళ్ళు ఎలా తిప్పి కూటమి ఓడిపోతుందని చెప్పినప్పుడు కూడా అక్కడ కనిపిస్తుంది మన కళ్ళెదుట. ఇప్పుడు ఆకాశవంత ఎత్తులో కనిపిస్తుంది విజయం వాళ్ళకి. దాన్ని మీరు ఎలా కాదని చెప్తారు? మీకున్న తెలివితేటలతో ఎంతకాలం మబ్బి పెట్టగలరు? ఇంకా 2 రోజులు ఉదయం వచ్చేస్తుందిగా. తర్వాత ఏంటంటే ఎవరైతే తన వాళ్ళు అనుకున్నాడో ఎవరు తన దగ్గర రావటం లేదు, కనబడటం లేదు, కనుమరుగైపోతున్నారు. కనుమరుగైపోతున్నారు అన్నమాట. మన మినిస్టర్లు ఎవరు కూడా ఫోన్లు ఎత్తడం లేదు. వాళ్ళు తెలిసి ఓడిపోయామని
ఫోన్ ఎత్తడం లేదు, అవైలబిలిటీ అంటే ప్రకటించడం లేదు. ఎవరు మట్టుకు వాళ్ళు ఉన్నారన్నమాట. ఎప్పుడైతే ఓడిపోయామో తెలిసారు ఇక పార్టీతో మనకేం పని, ఎవరో అందరూ సూటిపోటు మాట్లాడతారు, నిందలు నిష్ఠూరాలు ఎన్ని ఎందుకని చెప్పి ఎవరు మట్టుకు వాళ్ళ ఇళ్లలో ఉన్నారు, అని కనిపించడం లేదు. అది బాధ. అందువల్ల మరి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత వీళ్ళందరూ కలిసి కదా పార్టీ, ఇందాక రోజాకి 20% చెప్పాను కదా, వీళ్ళందరూ కలిసే పార్టీని నాశనం చేశారు. ఏ రోజైనా కొడాలి నాని బూతు లేకుండా మాట్లాడా? ఏ రోజైనా సరే ఇక్కడ రోజా బూతులు లేకుండా మాట్లాడిందా? ఏ రోజైనా సరే మన వల్లభనేని వంశీ రాజకీయాలు మాట్లాడా? ఆడు మాట్లాడిన ఒకే ఒక బూత్ ఏదంటే భువనేశ్వరి క్యారెక్టర్ అసాసినేషన్. ఎంత తప్పిదాలు చేశారండి వీళ్ళు, ఎంత తప్పులు చేశారు. అంబటి రాంబాబు ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతుంటాడన్నమాట వీళ్ళ మాటలకి. ఆ రెస్పాండ్ ఎలాగవుతాడంటే చిల్లరగా, చాలా చీప్గా రెస్పాండ్ అవుతాడు. ఆ ఊర్లో పరుగు పోయింది. వీళ్ళు మాట్లాడితే గంట అరగంటే కదా ఆయనకి సంజన సుకన్య, అక్కడ అవంతి మర్చిపోయాను, అవంతి శ్రీనివాసరావు చాలా పెద్ద నాయకుడు. ఎప్పుడైతే గంట వచ్చిపోదులే అని చెప్పాడు, ఆయన చరిత్రహీనుడు అయిపోయాడు. ఇక్కడ అంబటి రాంబాబు చరిత్రహీనుడు అయిపోయాడు. గిరిజన రజని ఎప్పుడు చీర మార్చి చీర కట్టడం తప్ప ఏ రోజైనా తన పదవికి కానీ తన తాలూకు ఏ శాఖ అయితే ఇచ్చారో ఆ శాఖకి కానీ ఏమైనా న్యాయం చేసిందా? వైద్యం ఇచ్చారండి, ఎంత మంచి శాఖ ఆరోగ్యం. ఇప్పుడు మామూలుగా ఏదో చక్కగా సింగారించుకొని తన పేసీలో కూర్చోవడమే తప్ప, ఎప్పుడైనా అసెంబ్లీ రమ్మంటే రోజుకు వచ్చారా, రోజు 2-3 చీరలు కట్టుకొని వచ్చింది తప్ప. ఎందుకండి ఇప్పుడు అనుకుంటున్నారు కదా. మరి విడుదల రజని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అత్యంత దగ్గర ఆత్మీయురాలు. మరి అలాంటప్పుడు మరి ఏ రకంగా కాదు, విడుదల రజనికి అపాయింట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు అపాయింట్మెంట్ జరుగుతుందంటే కారణం ఎవరంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళైనా పరిపాలన మీద దృష్టి పెట్టాలి కదా. శిలాపలకాలు వేసినంత మాత్రంలో పనులు జరగవు కదండి. 17 మెడికల్ కాలేజీ అన్నారు, ఎన్ని కట్టారు? ఇప్పుడు పేదవాళ్ళకి ఇల్లు అన్నారు. చంద్రబాబు నాయుడు కట్టినటువంటి ఇల్లు 2,5 లక్షల పైన ఉన్నాయి. ఆ ఇంటికి రంగులు పూసి ఇవ్వడానికి ఏంటండి వీళ్ళకి మాట్లాడే వాడు చెయ్యి రాలేదు. ఇలాంటి అంటే తప్పు మీద తప్పు చేసేసి కింద వర్గం ఎవరు తప్పు చేసినప్పుడు కూడా నష్టపోయేది అధినాయకుడే. అందువల్ల ఇక్కడ ఆరామత్తం తాలూకు ఈ సర్వేని వాళ్ళే అంటున్నారు, ఇప్పుడు మేమందరం ఓడిపోతున్నాం అంటే నమ్మసక్యంగా లేదని చెప్పి. ఇప్పుడు ఆరామస్థాన్ సర్వేని ఈ వైసీపీ గెలుస్తుందని చెప్పినందుకు అభినందించాలా? దిగ్గజాలు లాంటి మంత్రులందరూ ఓడిపోతున్నారని చెప్పినందుకు తిట్టారా? తేల్చుకోలేక వాళ్ళు కింద మీద పడుతున్నారు అన్నమాట. అది అదే బాధ. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎదురు చెప్పేటువంటి నాయకుడు ఎప్పట్లో ఎవరూ లేరండి, ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. పవన్ కళ్యాణ్ ముమ్మాటికి ఓడిపోతాడు, ఓడించాలన్నది జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆదేశం, శాసనం. అది ఈ మాత్రం దానికి ఇంత ఎందుకండి నీ వెళ్తానంటాడన్నమాట ముద్రగడ. ఇది నరసింహశాలలో ఉత్తర కుమారుడు అంటాడు చూసారా, ఇది కౌరవులు ఓడించడానికి ఎవరు కావాలి, అందులో కల్లా ఈవిడ బృహన్నల వసుధ వెళ్తా అంటాడు. అక్కడ చూడగానే మొత్తాన్ని పడిపోతాడు, వెళ్ళిపోతాం తెచ్చి వెళ్ళిపోతాం అంటాడు అనమాట. అలాగా ముద్రగడ పద్మనాభం కూడా వచ్చేసి ఈ మాత్రం దాన్ని మీరు కూర్చొని మీ పనులు మీరు చూసుకోండి, కడిగేస్తాను అంతే. ఒకవేళ కానీ నీ ఎన్నికలు ఆవిడ కానీ పవన్ కళ్యాణ్ గెలిచినట్టయితే నా పేరు మార్చి అంతకంటే పెద్ద వాగ్దానం ఎవరు చేస్తారు? అంటే వీళ్ళందరూ ముద్రగడ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇంకా కురసాల కన్నబాబు, వీళ్ళందరూ ప్రామిసులు చేశారన్నమాట. తప్పకుండా ఇన్ని ఓడగొడతాము ఇక్కడ అని చెప్పొచ్చు. ఓడగొట్టడానికి ఈయన అభిమన్యుడు కాదు, అర్జునుడు.